అన్న ఇవి ఆడపండి పొలాలు అందరూ బడి తెప్పించుకుంటా అంతే బాగా చిల్లరగాలు అవుతారు, బడిపోతే అంటారు, అవయ్య పనికోగానే కథం బ్యాగాల పడేసి పోతారు తిరిగా. అవునరా, అందరు చిల్లరగాలు తయారవుతారు. వాళ్ళకు పొలానికి ఇట్లా తయారవుతారు. ఇంద్ర బడిపోమంటే ఇప్పుడు పోతలేడు, అందరూ చిల్లరగాలు తయారవుతారు. ఇంద్ర ఇట్లా వేస్తారు అందరూ. అవును బాబాయ్, వాళ్ళకి భయం చెప్తలేదు, అందుకే రాను రాను చిల్లర అయిపోతారు. పూరం అంటే పూరం తయారవుతారు. అసలు వాళ్ళు ఇట్లా బతుకుతారో ఏందరో. ఎవరికి మరి ఎట్లా అయితే పురాణంలో వాళ్ళని తీసుకురావు అంత మంచిదేనా? మంచిదే. తమ్ముడు ఇట్లా వాళ్ళకి పురాణానికి ఇట్లా తయారవుతాను, ఏం చేద్దామంటావు అసలు గిట్ల అయితే పొరాలు ఏం మారుతుంది అంతే, గట్టిన తిరుగుతావు పొరాలు. వాళ్ళు అవే బరాబర్ ఉంటే వాళ్ళు కూడా బరాబర్ ఉంటారు. అంతేనా తమ్ముడు? అంతే అంతే, చిల్లర పొరాలు ఏం చేయలేము వాళ్ళు. బంటి మనం బడికి పోదాం, మా అమ్మోళ్ళు పనికి పోతారు కదా, మళ్ళీ లేట్ అయితే సార్ తిడతాడు. పోదాం. అరే బంటి, మా అమ్మోళ్ళు పనికి వేరు కదా, మన స్కూల్కి పోవడం ఎందుకు? అరే బాబు, ఇలా పొరగాల స్కూల్కి ఎందుకు రాలేరా? ఏమో మాకు వెళ్ళండి, పోరాలి ఇంటికైతే ఇస్తాను. ఆగు ఆగు ఆగు. ఏరా కొడుకులు ఇలా బడికి రాలే? ఏమో సార్, మా కొడుకు రాలే రాలే. మేము పోతాం పో డాడీ అన్నాడు. మా కొడుకు మరి రాలే బడికి అన్నాడు. తమ్ముని తీసుకోకపోతా నేను పోతా పో డాడీ, నువ్వైతే పో అంటే, నేను ఇలా పోనరా ఇవాళ ఇంటికానే ఉంటారా అని నేను అన్నా. నేను ఇప్పుడే గడిపి వచ్చినా పుట్టికి వచ్చేవరకు మరి వాళ్ళు కనబడతలేరు, మరి పేరు కావద్దని నేను అనుకున్నా. మీరు పడగొట్టరా బడికి వచ్చి? అలా మమ్మీ ఇక పడగొడతా అంటే మేము పోతాం పోయా మమ్మీ అని అన్నాడు. మా పెద్దోడు తమ్మిని తీసుకోపోతా. రేపు అయితే నన్ను బడికి పంపు, ఊకే డిమ్మ కొడతారు బడికి. రేపు పంపుతా సార్. మరి రేపు రేపు పంపుతా. రేపు ఎల్లుండి ఎగ్జామ్ ఉన్నాయట కదా? అదే ఎగ్జామ్లు ఉన్నాయి, పంపు. టెస్టులు ఉన్నాయట కదా? టెస్టులు అటెండెన్స్ ఉండాలి, లేకపోతే పాస్ గారు. మరి మార్కులు వస్తాయి అయిపోయా మనకు టెస్టులలో. సరే సరే, రేపు పంపు. మార్కులు వస్తాయి కదా రేపు పంపుతా. కానీ మరి ఇప్పుడు వాళ్ళు ఎటు వేరు మరి తిరిగి ఎక్కడ